హాయ్ అండి అందరికీ. అక్క మహాదేవి వీడియోలో థర్డ్ పార్ట్. ఓసారి ఆ రాజ్యాన్ని ఏలే కౌశికుడు అనే రాజు గ్రామ పర్యటనకు వెళ్ళాడు. ఆ సమయంలో అందరితో పాటు ఓ పక్క నిల్చున్న మహాదేవిని చూసి మనసు పడ్డాడు. వివాహం చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ మహాదేవి మనసు అప్పటికే పరమశివుని మీద లగ్నమై ఉంది. అప్పటికీ మహారాజు మాట ధిక్కరిస్తే తన కుటుంబానికి కష్టాలు తప్పవు. అందుకే మహారాజుని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించిన మహాదేవి 3 షరతులను విధించింది. ఆ షరతులకు అంగీకరించిన మహారాజు వివాహం చేసుకున్నాడు. ఆమె ఎప్పుడూ శంకరుడి ధ్యానంలోనే ఉండేది. ఆమె కోసం ఎదురు చూసి మహారాజు అక్క మహాదేవి షరతులను అతిక్రమించాడు. రాజమందిరంలో నుంచి వెళ్ళిపోతున్న అక్క మహాదేవిని ఆ వస్త్రాలు, నగలు అన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళు అని మహారాజు ఆజ్ఞాపించడంతో ఆమె నిండు సభలో వస్త్రాలు, నగలు విడిచి నగ్నంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఎంతమంది చెప్పినా మళ్ళీ ఆమె దుస్తులు వేసుకునేందుకు నిరాకరించింది. అలా తన కేశాలతో శరీరాన్ని కప్పేసుకుంది అక్క మహాదేవి.